పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. భ్యో నమః శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం జూలై 28వ తేదీ నుండి 47 రోజుల పాటు ఏర్పడుతున్నటువంటి దుష్టారిష్ట యోగం యొక్క ప్రభావం వృశ్చిక రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది, ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే సెప్టెంబర్ 13వ తేదీ వరకు ఉంటుంది. అసలు ఏమిటి దుష్టారిష్ట యోగం అంటే, ఇక్కడ కొన్ని గ్రహ సంబంధాల యొక్క ప్రభావం. ఈ 28వ తేదీ జూలై 28వ తేదీ నుంచి కుజుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. కుజుడు మరియు శని రెండు గ్రహాలు కూడా ఆపోజిట్లో 180 డిగ్రీస్ 180 డిగ్రీల్లో ఉంటాయి, అంటే పరస్పర వీక్షణంలో ఉంటాయి. అలానే కుజరాహు గ్రహాలు, కుజుడు కన్యా రాశిలో ఉంటే రాహు కుంభరాశిలో సంచరిస్తూ ఉంటాడు. ఈ రెండు రాశులు కూడా షష్టాష్టక సంబంధంతో ఉంటాయి. షష్టాష్టకం అంటే 6, 8 సంబంధాలతో సంబంధం ఉంటుంది. అంటే కుజుడు నుంచి రాహు 6వ స్థానంలో ఉంటే రాహు నుంచి కుజుడు 8వ స్థానంలో ఉంటాడు. అలానే శనికేతు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం కూడా ఏర్పడింది. ఈ ప్రధానమైనటువంటి ఈ షష్టాష్టక సంబంధం యొక్క ప్రభావం కానీ, ఈ దుష్టారిష్ట యోగం యొక్క ప్రభావం కానీ జనరల్గా అన్ని రాశుల వారి మీద ఉన్నప్పటికీ వృశ్చిక రాశి వారి మీద చాలా తక్కువగా ఉంటుంది. దీని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కొన్ని విషయాలలో జాగ్రత్తలు పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే వృశ్చిక రాశికి రాశ్యాధిపతి ఎవరు అంటే కుజుడు. మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే 11వ స్థానంలో లాభస్థానంలో సంచరిస్తున్నాడు. కుజుడు ప్రధానంగా వేటికి కారకుడు అంటే ధైర్యానికి, సాహసానికి, శారీరకమైనటువంటి బలానికి, కార్యనిర్వహణకు, అలానే శక్తిని కూడా సూచిస్తాడు. 11వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత 11వ స్థానం దేనికి సంబంధించిన కాలం అంటే ఆశలకు, లాభాలకు, మిత్రులకు, ప్రణాళికలకు, లేదా పెద్దవాళ్ళ యొక్క సహాయానికి మొదలైన వాటికి మొత్తానికి సంబంధించిన స్థానం. ఇక్కడ 11వ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావం కారణం చేత వృశ్చిక రాశి వారికి ఆకస్మికమైనటువంటి లాభాలు కనిపిస్తాయి. ఈ దుష్టారిష్ట యోగం జరుగుతున్నప్పటికీ ఇక్కడ వృశ్చిక రాశి వారు మంచి ఫలితాన్ని పొందుతారు. ఆకస్మికమైన లాభాలు కనిపిస్తాయి. కానీ వాటి మీద కొంచెం పరిమితి పెట్టుకోవాలి. అంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాటి నుంచి తగ్గాలి. అంటే మీరు దేంట్లో అయినా సరే ఇన్వెస్ట్ చేస్తున్నా, ఏదైనా రకరకాలుగా మీకు ధనం వచ్చేటటువంటి మార్గాలలో కనుక మీరు ముందుకు వెళ్తూ ఉంటే మీకు స్టార్టింగ్లో ప్రాఫిట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత దాన్ని ఇంకా ఆపేసేయాలి. మిత్రుల సహకారం కనుక ఉన్నట్లయితే వృశ్చిక రాశి వారు బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలానే శని యొక్క దృష్టి వలన, కుజ శని గ్రహాలు పరస్పర వీక్షణలో ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఈ శని గ్రహం యొక్క దృష్టి వలన ఆశించినటువంటి స్థాయిలో ఫలితాలు ఆలస్యంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్ని ఆశలు మీరు దేని మీద అయితే బలంగా ఆశ పెట్టుకున్నారో అది మాత్రం తీరకపోవచ్చు. ఇక్కడ కొంత అసహనం కనిపిస్తూ ఉంటుంది, ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఇక్కడ కూడా కుజ శని గ్రహాలు పరస్పర వీక్షణంలో ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా శని ఏంటి, కర్మలకు, ఆలస్యానికి, శ్రమకు, ఆత్మ పరిశీలనకు ప్రధాన కారక గ్రహం. ఎక్కడ సంచరిస్తున్నాడు? వృశ్చిక రాశి వారికి 5వ స్థానంలో, బుద్ధి స్థానంలో సంచరిస్తున్నాడు. 5వ స్థానం అనేది బుద్ధికి, విద్యకు, సంతానానికి, ప్రేమ సంబంధాలకు మొదలైనటువంటి, ఇంకా చెప్పాలంటే నిర్ణయ శక్తికి సంబంధించినటువంటి స్థానం. ఈ స్థానంలో ఈ శని సంచరిస్తూ కుజ శని గ్రహాలు రెండూ కూడా పరస్పర వీక్షణంలో ఉన్నటువంటి కారణం చేత ఆలోచనలలో పదును పెరుగుతుంది, తీక్షణత పెరుగుతుంది. కానీ స్వల్పమైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. సంతాన సంబంధమైనటువంటి విషయాలలో క్లిష్టమైనటువంటి సమస్యలు ఫేస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. విద్యార్థులకు చదువుపై దృష్టి పెట్టే సమయం. ఇప్పుడు ఎంతగా దృష్టి పెట్టారంటే అంత గొప్ప ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. శ్రమ ఎక్కువగా పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతున్నది. 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. 4వ స్థానం అంటే సుఖానికి, కుటుంబాలకు, స్థిరాస్తులకు, విద్యకు సంబంధించిన స్థానం. రాహు ప్రధానంగా వేటిని సూచిస్తాడంటే మాయను సూచిస్తాడు, ఆశలు కల్పిస్తాడు, చేసే పనుల్లో వేగాన్ని పెంచుతాడు, ఆకస్మికంగా కింద పడిపోయేటటువంటి విధంగా చేస్తాడు. కాబట్టి ఇక్కడ కుజరాహు గ్రహాలు కూడా షష్టాష్టక సంబంధంతో ఉన్నటువంటి కారణం చేత గృహ వాతావరణంలో ఊహించినటువంటి మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే భార్యాభర్తల మధ్య కానీ, తండ్రి కొడుకుల మధ్య కానీ, తల్లి కూతుళ్ళ మధ్య కానీ, అంటే కుటుంబపరమైనటువంటి విషయాలలో కొంచెం ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి, భిన్నాభిప్రాయాలు అనేటటువంటివి పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. వృశ్చిక రాశి వారు ఈ
చతుర్థంలో రాహు ఉండి కుజ వీక్షణం కుజ రాహుగృహాలు షష్టాష్టక సంబంధంతో ఉన్న కారణం చేత తల్లి యొక్క ఆరోగ్యం మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో తొందరపాటు నిర్ణయాలు అనేటటువంటి పనికిరావు. వాహన సమస్యలు కానీ ఖర్చులు కానీ పెరిగే అవకాశాలు బలంగా ఉంటాయి. ఇక శనికేతు గృహాల యొక్క షష్టాష్టక సంబంధం గురించి ప్రస్తుతం తెలియచేయట్లేదు. కారణం ఏమిటంటే ఇది ఈ సంవత్సరం అంతా ఉంటుంది. ఈ కుజ శని గ్రహాల యొక్క పరస్పర వీక్షణం కానీ కుజరాహు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం కానీ కేవలం 47 రోజులు మాత్రమే ఉంటుంది. ఈ శనికేతు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం ఈ సంవత్సరం అంతా ఉంటుంది కాబట్టి అది చెప్పే రాశి ఫలితాల్లో తెలియజేస్తూ ఉంటాను. మరి వృశ్చిక రాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే చేసేటటువంటి ప్రతి పని కూడా, ఎందుకంటే దుష్టారిష్ట యోగం యొక్క ప్రభావం కారణం చేత చేసేటటువంటి ప్రతి పని అత్యంత జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా చేయాలి. హఠాత్ నిర్ణయాలను సాధ్యమైనంత వరకు తగ్గించండి, నివారించండి. ఎందుకంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే చర్చించి తీసుకోవటం అనేటటువంటి చాలా మంచిది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ 47 రోజుల పాటు రాజకీయాల కొద్దిగా దూరంగా ఉండటం చాలా మంచిది. ఆరోగ్యపరంగా కనుక పరిశీలించినట్లయితే మానసికమైన ఒత్తిడికి నివారణకు ధ్యానం కానీ ప్రాణాయామం కానీ చేయటం చాలా మంచిది. ముఖ్యంగా చెప్పాలంటే తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించండి. ఆర్థికపరమైనటువంటి విషయాలు ఏ విధంగా ఉంటాయంటే ఆశలపై ఎక్కువగా అంటే విపరీతమైనటువంటి ఆశలు పెట్టుకోకూడదు. మానసిక స్థైర్యంతో ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తూ ఉండాలి. ఖర్చులు కూడా సాధ్యమైనంత వరకు ఎక్కువ కాకుండా తక్కువగా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్ వైజ్గా పిల్లల విషయంలో కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ విద్యార్థులకు సడన్గా మూడ్ స్వింగ్ అయిపోయే అవకాశం ఉంటుంది. అంటే స్వింగ్ అంటే ఒకదాని నుంచి మరొక దాని వైపు మూడ్ మారే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఇది చదువులో ఆటంకాలకు ప్రధానమైనటువంటి కారణం అవుతుంది. అటువంటివి జరగకుండా చూసుకోవాలి. ఇటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే వీళ్ళు మీ రాస్యాధిపతి కుజుడు కాబట్టి ఆంజనేయ స్వామికి మంగళవారం రోజున ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని బెల్లం మరియు నెయ్యితో తయారు చేసినటువంటి పదార్థాలు ఏమైనా సరే ఆంజనేయ స్వామికి నైవేద్యం పెట్టడం వల్ల చాలా మంచిది. దాంతోపాటు ఓం అంగారకాయ నమః అనేటటువంటి మంత్రం ఈ 47 రోజులు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. శనిగ్రహం యొక్క శాంతి కోసం నువ్వుల నూనెతో దీపం వెలిగించి నలుపు రంగు వస్త్రాలు దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఈ తల్లి యొక్క ఆరోగ్య విషయంలో ఇబ్బందులు కలగకుండా ఉండటానికి ఓం రాహవే నమః అనేటటువంటి మంత్రాన్ని ప్రతి బుధవారం పారాయణ చేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు. ఓవరాల్గా పరిశీలించినట్లయితే ఈ 47 రోజుల కాలం వృశ్చిక రాశి వారికి పైకి చూడటానికి బాహ్యంగా లాభసూచకంగా కనిపిస్తుంది. పైకి బ్రహ్మాండంగా వాడికేంట్రా బ్రహ్మాండంగా ఉన్నాడు అన్ని రకాలుగా సంపాదిస్తున్నట్టు బయట వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ అంతర్గతంగా కనుక తీసుకుంటే ఇది విపరీతమైనటువంటి ఒత్తిడితో కూడినటువంటి కాలం అవుతుంది. ఇక్కడ మీకు స్థిరత్వం కోసం ధైర్యంగా ఉండాలి. అంటే స్థిరత్వం కోసం ప్రయత్నించాలి, ధైర్యంగా ఉండాలి, నియమబద్ధంగా ఉండాలి. అన్నింటికంటే ముఖ్యంగా ఆత్మవిశ్వాసం అవసరము. ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు చేసుకోవటం వలన కూడా మీకు చాలా మంచి ఫలితాలు పొందుతారు. ఇవి వృశ్చిక రాశి వారికి దుష్టారిష్ట యోగం యొక్క ప్రభావం వల్ల కలిగేటటువంటి ఫలితాలు. శుభం.